హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మినపప్పుతో జాంగ్రీ చేశాను. మరి ఈ యొక్క సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయాలని ఎన్నో టిప్స్తో మరి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలని ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నాను. మరి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క జాంగ్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఒక 4 గంటల సేపు నేను మినపప్పును నానబెట్టానండి. కడిగి నానబెట్టి ఆ తర్వాత దీంట్లో ఉంటున్న నీళ్ళన్నింటిని మనము వడవేసుకోవాలి. ఒక జల్లెడలో ఈ నీళ్లను వడవేసుకొని ఆ తర్వాత మన అవసరానికి అనుగుణంగా కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. నేనైతే గ్రైండర్లో చేస్తున్నాను. గ్రైండర్లో చేస్తే మనకు పప్పు కూడా ఎక్కువగా వస్తుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది. ఈ విధంగా నేను కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ముద్ద అనేది మనకు పప్పు ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వచ్చేటట్టుగా మనము మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇది బాగా క్రిస్పీగా రావాలి అని ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఈ కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే మైదా పిండి, బియ్యం పిండి లేకపోతే శనగపిండి, వీటిల్లో ఏదైనా సరే ఒక పిండిని యూజ్ చేయొచ్చు. తర్వాత జాంగ్రీ అనగానే మనకు ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అందుకని నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను. లిక్విడ్ కానీ ఇలాంటి చిన్న డబ్బాలో ఉంటున్న పౌడర్ అయినా సరే. దీంట్లో నుంచి 1 స్పూన్ వరకు నేను లిక్విడ్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఉంటే పౌడరే వేసుకోండి, దాంతో కలర్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక బీటర్ తీసుకున్నాను. స్పూన్తో అయినా సరే చేత్తో అయినా సరే ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే మీ యొక్క జాంగ్రీ అంత బాగా వస్తుంది. ఇలా నేను కలర్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కొంచెంగా వేసుకుంటూ ముందు 1 స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఇంకా కొంచెం ఆగి ఇలా వేసుకుంటూ బాగా ఒకే డైరెక్షన్లో నేను వీటిని కలుపుకుంటున్నాను. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా మనము కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా అలా అని చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. పైపింగ్ బ్యాగ్ కనుక లేకపోతే పాల ప్యాకెట్ అయినా ఏదైనా కవర్ అయినా తీసుకోవచ్చు. ఇలా కోన్ షేప్లో దీనిని ఈ విధంగా ఉంచుకుంటూ ఒక గ్లాస్లోకి ఈ యొక్క కోన్ని ఉంచుకుంటూ దీన్ని 3 వంతులు ఫుల్ చేసుకోవాలి. ఇలా 3 వంతులు వేసుకున్న తర్వాత పై సైడు ఒక ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ అంటే ఈ విధంగా మెల తిప్పుతూ పై సైడు రబ్బర్ ఉంచుకోవాలి. రబ్బర్ని టైట్గా ఉంచుకొని ఆ తర్వాత మనము నూనెలోకి అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనము ముందుగా పిండిని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె ఒక సైడు కాగుతుంటే మరో సైడు చక్కెర పాకాన్ని నేను రెడీ చేస్తున్నాను. ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. చక్కెర వచ్చేసి ఈ యొక్క గ్లాస్తో 4 గ్లాసుల చక్కెరను తీసుకుంటున్నాను. మనకు ఎక్కువగా ఈ ఒక్కటని వస్తాయి కాబట్టి జాంగ్రీలు మనకు పాకం సరిపోవాలి కాబట్టి 4 గ్లాసులు తీసుకున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. తర్వాత మీడియానికి మంటను పెట్టుకుంటూ చక్కెరను కరగనివ్వాలి. చక్కెర ఇలా కరిగేటప్పుడు మీకు కావాలి అనుకుంటే నిమ్మరసం వేసుకోండి. నేనైతే వేయట్లేదండి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 చుక్కల వరకు ఫుడ్ కలర్ని వేస్తున్నాను. కలర్ వేయడం వల్ల పాకం అనేది మనకు చాలా బాగా అనిపిస్తుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. తర్వాత నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే చక్కెరగా మనకు వైట్గా క్రిస్టల్గా కట్టకుండా ఉంటుంది. అయితే అలా క్రిస్టల్గా కడితేనే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను అనేది నిమ్మరసం వేయట్లేదు. తర్వాత ఈ విధంగా వచ్చే నురుగును వెంటనే నేను తీసేస్తున్నాను. ఈ విధంగా చక్కెర అంతా కరిగిన తర్వాత చూడండి ఈ విధంగా బుడగలుగా మనకు ఈ యొక్క పాకం అనేది ఉడుకుతుంది కదా, అప్పుడు ఒక్కసారి ఇలా టచ్ చేసి చూడండి. మనకు 2 వేళ్లతో ఈ విధంగా పట్టుకున్నప్పుడు బాగా చిక్కగా జిగురుగా అంటుకోవాలి. అలాంటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నూనె కాగడానికి ఉంచుకున్నాం కదా, ఈ పైపింగ్ బ్యాగ్కి ముందు సైడు కొంచెం లావుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా మనము జాంగ్రీలు అనేవి వేసుకోవాలి. జాంగ్రీ వేసే విధానం ఇంకొకసారి నెమ్మదిగా చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక రౌండ్లా చుట్టుకొని
ఇప్పుడు ఏవైతే చిన్నగా మనం చుడుతున్నామో అవి బయట సైడ్కి వచ్చేటట్టుగా కనుక చుట్టుకున్నామంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీ చేతి వల్లని బట్టి లోపల సైడ్కి కానీ బయట సైడ్కి కానీ వీటిని ఈ విధంగా మెలలు తిప్పినట్టు వేసుకోవాలి. ఇలా జాంగ్రీలను వేసుకున్న తర్వాత 2 సైడ్లు మంచి కలర్ వచ్చేటట్టుగా మీడియం మంటలో ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనెలో వేసినప్పుడు ఈ విధంగా బుడగలు వస్తుంటాయి. ఎప్పుడైతే మనకి ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనిపిస్తాయో అప్పుడు ఈ జాంగ్రీలకు ఈ విధంగా బుడగలు అనేవి తగ్గుతాయి, మనకు ఫ్రై అయినట్టు కూడా తెలిసిపోతుంది. అలాంటప్పుడు నూనెలో నుంచి వీటిని వెంటనే తీసి పాకంలోకి వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసుకోవాలి. అయితే పాకంలో ఎక్కువసేపు ఉంచుకోకండి, అవి మళ్ళీ త్వరగా మెత్తబడిపోతాయి. కాబట్టి 1 నిమిషం పాటు అటు సైడు ఇటు సైడుకు తిప్పుకుంటూ ఈ విధంగా వాటిలో నుంచి డిప్ చేసి ఆ తర్వాత తీసి వేరే ప్లేట్లోకి అనేది ఉంచుకోవాలి. అయితే పాకం అనేది మనకు మరీ చల్లగా కాకుండా మధ్య మధ్యలో పాకాన్ని వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ టిప్స్ పాటిస్తూ ఈసారి జాంగ్రీ చేసుకోండి, తప్పకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని షెబ్బాస్ అంటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.